ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను టాలీ నుంచి ఈమెయిల్ ఎలా పంపించుకోవాలో నేను కంప్లీట్గా మీకు చూపిస్తాను. రీసెంట్గా గూగుల్లో వచ్చిన సెక్యూరిటీ చేంజెస్ వల్ల థర్డ్ పార్టీ యాప్స్ నుంచి మెయిల్ పంపించాలి అంటే ఖచ్చితంగా మనకి యాప్ పాస్వర్డ్ అనేది మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఈ యాప్ పాస్వర్డ్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలన్నది కంప్లీట్ ప్రాసెస్ నేను మీకు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, అప్పుడు మాత్రమే మీకు ఈ సెట్టింగ్స్ అనేవి అర్థమవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ పాస్వర్డ్ని ఎనేబుల్ చేసుకోవడం కోసం నేను నా మెయిల్ ఐడిని ఓపెన్ చేసి మన ప్రొఫైల్ దగ్గర మేనేజ్ గూగుల్ అకౌంట్ అనే ఆప్షన్ క్లిక్ చేశాను. మేనేజ్ గూగుల్ అకౌంట్ ఆప్షన్లో మనకి సెక్యూరిటీ ఆప్షన్ ఉంటుంది. ఈ సెక్యూరిటీ ఆప్షన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనం ఫస్ట్ 2 స్టెప్ వెరిఫికేషన్ అన్న దాన్ని మనం ఆన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, 2 స్టెప్ వెరిఫికేషన్ అన్న దాన్ని మనం ఆన్ చేసుకోవాలి. ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ స్క్రీన్లో కిందన మనకు యాప్ పాస్వర్డ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ యాప్ పాస్వర్డ్ మనం క్లిక్ చేసినట్లయితే మన రీసెంట్గా క్రియేట్ చేసిన యాప్ పాస్వర్డ్స్ లిస్ట్ అన్ని ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో మనం టాలీ నుంచి పంపించుకోవాలి కాబట్టి నేను దాని పేరు టెస్ట్ టాలీ అని ఇస్తున్నాను. క్రియేట్ పాస్వర్డ్ అంటున్నా. క్రియేట్ పాస్వర్డ్ అని క్లిక్ చేయగానే మనకు ఒక 16 డిజిట్ పాస్వర్డ్ అనేది మనకి ఒకటి జనరేట్ అవుతుంది. ఈ పాస్వర్డ్ మనకి లైఫ్ టైం పనిచేస్తుంది. దీన్ని మనం ఒక చోట సేవ్ చేసి పెట్టుకుందాం. ఈ పాస్వర్డ్లో స్పేసెస్ లేకుండా ఓన్లీ 16 డిజిట్ ఈ పాస్వర్డ్ని మనం సేవ్ చేసి పెట్టుకోవాలి. సో ఇలా సేవ్ చేసుకున్న పాస్వర్డ్ని మనం టాలీలో ఇవ్వాలి. ఇప్పుడు నేను టాలీ ఓపెన్ చేస్తున్నాను. టాలీ నుంచి మెయిల్ ఐడి ఎలా పంపించుకోవాలన్నది నేను ఇప్పుడు చూపిస్తాను. ఏదైనా ఒక ఓచర్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ షేర్ ఆప్షన్లో కరెంట్, ఇక్కడ మనకి ఈమెయిల్ ఫ్రమ్, ఈమెయిల్ టు, సబ్జెక్ట్, ఈమెయిల్ మెసేజ్. ఈమెయిల్ ఫ్రమ్ అంటే ఏ మెయిల్ ఐడి నుంచి మనం వెళ్తున్నాం. నేను మా మెయిల్ ఐడి నేను కాన్ఫిగర్ చేశాను కాబట్టి ఇక్కడ మీకు డైరెక్ట్గా చూపిస్తుంది. అదే మనం కొత్తగా కాన్ఫిగర్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ క్రియేట్ అనే ఆప్షన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మన ఈమెయిల్ ఫ్రమ్ మనకు కావాల్సిన మెయిల్ ఐడి ఇచ్చేసి సేవ్ చేస్తే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా మనకు కావాల్సిన మెయిల్ ఐడి లిస్ట్ అవుతుంది. అలానే ఈమెయిల్ టు అంటే పార్టీ ఈమెయిల్ ఐడి, పార్టీ ఈమెయిల్. ఈ పార్టీ ఈమెయిల్ మనం లెడ్జర్ క్రియేషన్ అప్పుడు ఇచ్చుంటే కనుక ఆటోమేటిక్గా ఇక్కడ మనకి లిస్ట్ అవుట్ అవుతుంది. లేదంటే మనం ఇక్కడ న్యూ అడ్రస్ అనేది తీసుకుని మనకు కావాల్సిన మెయిల్ ఐడి టైప్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడ సెండ్ ఈమెయిల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఈమెయిల్ మన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఇందాక మనం క్రియేట్ చేసుకున్న 16 డిజిట్ పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం టైప్ చేసుకోవాలి. సో ఎంటర్ కొట్టగానే మనకు ఆటోమేటిక్గా మెయిల్ అనేది వెళ్తుంది. సో ఎవ్రీ టైము మన ఈ 16 డిజిట్ పాస్వర్డ్ అనేది మనం టైప్ చేయాల్సి వస్తుంది, లేదంటే ఒక చోట సేవ్ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా సింగిల్ క్లిక్తో మన ఈమెయిల్ పంపించుకోవడం కోసం ఒక చిన్న టీడీఎల్ అనేది మేము తయారు చేసాము. జస్ట్ ఏంటంటే కంట్రోల్ కొట్టంగానే డూ యూ వాంట్ టు సెండ్ ఈమెయిల్ అంటుంది. జస్ట్ ఎస్ కొట్టంగానే మనం ఎటువంటి ఈమెయిల్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా ఆ పార్టీకి, అలానే అడ్మిన్కి, మనకు కావాల్సిన అడ్మిన్కి కూడా ఒక కాపీ అనేది ఇన్వాయిస్ మెయిల్ వెళ్తుంది. అది ఎలానో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కంపెనీలో ఒక మెయిల్ ఐడి అనేది ఉండాలి. అదే మన ఫ్రమ్ మెయిల్ అడ్రస్ అవుతుంది. నెక్స్ట్ అలానే మన లెడ్జర్లో కూడా ఖచ్చితంగా మనం మెయిల్ ఐడి అనేది ఇచ్చుకోవాలి. మీకు తెలుసు ఆల్రెడీ లెడ్జర్లో మెయిల్ ఐడి మనం ఎక్కడ ఇస్తాం అన్నది. ఇక్కడ ప్రొవైడ్ కాంటాక్ట్ డీటెయిల్స్లో ఎస్ పెట్టుకుని ఇక్కడ మెయిల్ ఐడి అనేది ఇస్తాం. సో మనం ఇందాక క్రియేట్ చేసుకున్న మెయిల్ ఐడి యొక్క పాస్వర్డ్ని టాలీలో ఎక్కడో ఒక చోట సేవ్ చేయడం కోసం నేను ఆల్టర్ ఓచర్ టైప్కి వెళ్తున్నాను. సేల్స్ ఓచర్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, ఆటో మెయిల్ సెటప్ అని. దీనిపైన మనం ఎంటర్ కొట్టగానే ఇక్కడ కావాల్సిన మెయిల్ సెట్టింగ్స్ నేను చేసుకుంటున్నాను. నేను జీమెయిల్ నుంచి పంపించుకుంటున్నాను. జీమెయిల్ అని కాదు, హాట్మెయిల్, అవుట్లుక్, యాహూ మెయిల్, లేదంటే ఒక వెబ్ మెయిల్స్ ఏమైనా ఉంటే వెబ్ మెయిల్స్ కూడా మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇక్కడ మన ఫ్రమ్ మెయిల్ ఐడి అడ్రస్ ఇచ్చాను. అలానే ఇక్కడ 16 డిజిట్ పాస్వర్డ్ ఏదైతే నేను జనరేట్ చేసుకున్నానో ఆ పాస్వర్డ్ని ఇక్కడ సింగిల్ టైం ఒక్కసారి మాత్రం ఇచ్చి సేవ్ చేస్తున్నాను. రిమైనింగ్ టైంలో మనకి అవసరం లేదు. అలానే ఇక్కడ సిసి మెయిల్ ఐడి, ఫర్ సపోజ్ మన బిజినెస్ మెయిల్ నుంచి ఒక కాపీ మన అడ్మిన్కి కానీ లేదంటే మన ఓనర్కి కానీ పంపించుకోవాలంటే వాళ్ళ మెయిల్ ఐడి మనం ఇక్కడ ఇచ్చినట్లయితే ఒక కాపీ ఆటోమేటిక్గా
మన ఓనర్కి కూడా వెళ్తుంది. అంటే సింగిల్ క్లిక్తో ఒకే మెయిల్ ఐడి ఒక ఇన్వాయిస్ అటు కస్టమర్కి వెళ్తుంది, మనకి వస్తుంది, అలానే అడ్మిన్కి కూడా వెళ్తుంది. సో అదే నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. డే బుక్కి వెళ్తున్నాను, జస్ట్ ఈ ఇన్వాయిస్ నేను జస్ట్ కంట్రోల్ సేవ్ అంటున్నా. సేవ్ అనగానే డూ యూ వాంట్ టు సెండ్ ఈమెయిల్ ఎస్ కొట్టంగానే మనకు ఆటోమేటిక్గా మెయిల్ వెళ్ళిపోతుంది. ఎటువంటి యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ ఏమి కొట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక చోట సేవ్ చేసి పెట్టాం కాబట్టి అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆ ఇన్ఫర్మేషన్ తోటి ఆటోమేటిక్గా మెయిల్ వెళ్ళిపోతుంది. మనం ఇప్పుడు చెక్ చేద్దాం మెయిల్ వచ్చిందో లేదో. ఇది చూడండి, మెయిల్ వచ్చింది. ఇది మన ఇన్వాయిస్. దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. థ్యాంక్ యూ.